ఇక బులెటిన్స్లోకి చూస్తే మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు పదవి రాకుండా అడ్డుకుంటుంది ఎవరని మండిపాటు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాతమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్కు తెలియదా అని అసహనం వ్యక్తం చేశారు. అన్నాతమ్ములం ఇద్దరము సమర్థులం అయినప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. కొంత ఆలస్యమైనా ఓపిక పడతానని, కానీ తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని, ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడమల్లయ్య అన్నట్టుగా పరిస్థితి ఉందని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన తాను మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హుడనని చెప్పారు. సమీకరణాలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడగం ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రారంభం చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడగంలాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, పొడు దానిగా బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరన్న మీద తప్పేంది? ఇదే నమ్మడం లేవన్నా తక్కువ ఇద్దరికిద్దరే గంటలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాపులాడే వ్యక్తిని కాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును హైదరాబాద్లోని నివాసంలో పోలీసులు గృహ నిర్బంధనం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్తారనే సమాచారంతో పోలీసులు గృహ నిర్బంధనంలో ఉంచారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనను బీజేపీ నేతలు ఇవాళ తలపెట్టారు. కొన్ని రోజుల క్రితం పెద్దమ్మ గుడిని దుండగులు ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా రామచందర్ రావును పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. తెల్లవారుజామునే పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది. మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే, పెద్దమ్మ టెంపుల్ బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పూజలు, అదే కుంకుమార్జన అది ఈరోజు ఉందని చెప్పారు. అక్కడ నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్జన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ కార్యక్రమాలని, హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఏదైనా గతివిధులని వాళ్ళు నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు. కొంతమంది కార్పొరేటర్ని కూడా అరెస్ట్ చేశారని తెలిసింది. మరి కొంతమంది నాయకులను కూడా అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని హిందూ భాగం చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా సంబంధించినటువంటి ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది. కానీ దీని ద్వారా హిందువులు మన రాష్ట్రంలో పూజలు చేయొద్దు, కుంకుమార్చన చేయొద్దు, గుళ్ళ దగ్గర పోవద్దు, గుడి కట్టియొద్దు, గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ రకమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం
ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడంలో దీన్ని కేవలం ఒక హిందువుల ఒక అణచివేతగా నేను భావిస్తూ నేను ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తాను. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతుండటంతో విజయవాడలోని స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ అరాచకాలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని పోలింగ్ బూత్లకు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అంబాటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు. ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్లకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్లిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాల నుండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరాం రెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంటు. ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగుండ్లలో అక్కడ దాకా వెళ్ళారు, మొత్తం తిప్పుతూ ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులను పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశపూరితమైనవని కేటీఆర్ తరఫున న్యాయవాదులు నోటీసులో తెలిపారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం, సుస్వాగతం. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అని చెప్పారు.
మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరని పేర్కొన్నారు. బీజేపీలో చేరే ముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి అని రాజాసింగ్ సూచనలు చేశారు. ఇటీవల రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ ఇవ్వలేనిదని కారణంగానే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. బీజేపీలో వేరే పార్టీ నుంచి చాలా మంది చేరుతున్నారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం సుస్వాగతం. బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, రాసి కూడా పెట్టుకోండి. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీ పైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు. బీజేపీలో ఈరోజు మీరు చేరుంటారు కదా, మొదట్లో ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు, కానీ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి, కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలి అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మా జిల్లా డివిజన్ నియోజకవర్గంలో వాళ్ళ వ్యక్తి ఉంటాడు. మేము కోరుకున్న మమ్మల్ని 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయాము. గోషామహల్ అసెంబ్లీ నుంచి బీజేపీలో చేరే ముందు కొంతమందితో మీరు మాట్లాడి చేరిన తర్వాత ఏమైతుందని కనుక్కోండి. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి చాలామంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారో కనుక్కోండి. నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే అలాంటి వారితో ఒకసారి మాట్లాడండి. హిందుత్వానికి, దేశానికి, సమాజానికి చాలామంది మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో బీజేపీ పార్టీ కొందరి వల్ల సర్వనాశనం అవుతుంది. బీజేపీలో మేము ఏది చెప్తే అదే అవుతుంది, మేము ఏది రాస్తే అదే రాజ్యమవుతుంది అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారు. కార్యకర్తలు ఆశీస్సులతో బీజేపీ తెలంగాణను పాలిస్తుంది. తెలంగాణలో సీఎం బీజేపీ నుంచే వస్తారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కమిషన్ల పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన GO-17 పై ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలు, వివిధ స్కూళ్ల ఫుడ్ కాంట్రాక్టర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా సంపద పేదవాళ్ల చేతిలో ఎలా పెట్టాలి అని ఆలోచించేవారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కళ్లు కప్పి కుంభకోణాలకు పాల్పడుతూ సంపదంతా ధనవంతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా GO-17 తెచ్చి కోడిగుడ్ల కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు 600 కోట్ల కుంభకోణం ఇది. 20,000 మంది చిరు వ్యాపారుల పొట్టకొట్టేందుకు GO-17 తెచ్చారు. గురుకులాలు, KGVB ఇతర స్కూళ్లలో ఫుడ్ కాంట్రాక్టర్లను మార్చేందుకు నిబంధనలను సడలిస్తూ GO-17 ఇచ్చారు. ఈ జీవోతో 20,000 మంది, వాళ్ల మీద ఆధారపడే 1,00,000 మంది రోడ్ల మీద పడ్డారు. ఫుడ్ కాంట్రాక్టర్లకు 50 లక్షలు EMD కట్టాలట. 10 తరాలు కష్టపడ్డా చిరు వ్యాపారులకు అంత డబ్బు రాదు. మండలం ఒక యూనిట్గా ఒకే బడా కాంట్రాక్టర్కు కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. SC/ST కాంట్రాక్టర్లకు కేసీఆర్ హయాంలో రాయితీ ఉండేది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాలనలో వారు ప్రతి క్షణం కూడా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటి మీదనే వారు నిరంతరం ఆలోచించింది. అది దళిత బంధు స్కీమ్ అయితేనేమి, బీసీ బంద్ అయితేనేమి, మైనారిటీ బంద్ అయితేనేమి, గిరిజన బంద్ అయితేనేమి, ఇంకా రకరకాల స్కీమ్లు. ఈ స్కీమ్ల ద్వారా పేదోళ్ళ చేతికి సంపద రావాలి, వాళ్ళు ధనవంతులు కావాలని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టిండు. అట్లా 100 స్కాములు చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో
పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే 20,000 మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో స్వయంభూగా వెలిసిన గణేష్ గడ్డ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర శ్రావణ మాసం ఒకవైపు సంకటహర చతుర్దశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల అధిక సంఖ్యలో వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో లావణ్య తెలిపారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యీ సర్వదా. ఈరోజు విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో అంగారక సంకష్ట మంచి గణపతి ఆశీర్వాదం. అయితే మనకు ఈ శ్రావణ మాసంలో రావడం అనేది మహాభాగ్యం. ఈరోజు ఈ శ్రావణ మాసంలో చాలామంది కూడా పంచుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటున్నారంటే ఇంకా అంతా చెప్పలేము. అలా వచ్చేసి 108 ప్రదక్షిణలు చేసుకొని ఉదయం నుంచి బ్రహ్మీ ముహూర్తం మొదలుకొని ఆ స్వామివారికి పంచామృతములు అభిషేకాలు గావించుకొని ఆ తదుపరి ఈ యొక్క అర్చనలు అలాగే సామూహిక హోమాలు జరపబడినాయి ఇప్పటి వరకు. ఆ తదుపరి అన్నదానం, అన్న సంతర్పణ అంటాం. అంటే ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రము 21 నెలలు పట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉపవాసంతో ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు. వేరే వాళ్ళంతా వచ్చేసి వాళ్ళకు కూర్చిన ప్రదక్షిణలు 11 మార్లు కావచ్చు, లేదా 21 లేదా 108 చుట్టూ కానీ ప్రదక్షిణ చేసుకొని ఆ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంకో కానీ దేవాలయంలో కానీ ఈ యొక్క స్వామివారి పూజ చేసుకొని రాత్రి చంద్రోదయం అయిన పిమ్మట ఉపవాస దీక్ష ఇచ్చినట్లయితే అలా 21 నెలలు అందరూ కూడా చేసుకునేది 21 నెలలు. కొంతమంది 5 సంవత్సరాలు 11 సంవత్సరాలు వారి పరిస్థితి బట్టి చేసుకోవచ్చు. కానీ 21 నెలలు కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మన ఆలయంలో 50% ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారి దగ్గరికి అలా వచ్చి ఈరోజు కొత్తగా పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో పాటు విద్యార్థులు కూడా కళాశాలలో జాయిన్ అయ్యారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా కొన్ని సీట్లు మిగిలిపోగా వాటికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్లను ఏర్పాటు చేసి సీట్లను నింపే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. వీటికి సంబంధించి మొదటి 2వ కౌన్సిలింగ్లలో సీట్లు పొంది ఫీజు కట్టిన వారు అనర్హులని ఎంసెట్లో అర్హత సాధించి సీటు పొందిన వారికి స్పాట్ అడ్మిషన్లు పేరిట నోటిఫికేషన్ను విడుదల చేసి వాటిని కూడా భర్తీ చేశామని అన్నారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందపరుస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి వాళ్ళ కాలేజీల్లో చేరారని అనుకుంటున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ ఏంటిదంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ ద సీట్స్ కొన్ని బ్రాంచెస్ కావచ్చు, కొన్ని కాలేజెస్ కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు,
అదర్వైజ్ ప్రైవేట్ కాలేజ్ కూడా కావచ్చు, కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ వేకెంట్ ఉన్నవి. వాటికి త్వరలో ఒక నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేసి స్పాట్ అడ్మిషన్ లాగా కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ అడ్మిట్ అయిందో ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ సెకండ్ కౌన్సిలింగ్లో కానీ ఫీజులు కట్టి అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మిగతా వెబ్సైట్లో టీజీ వెబ్సైట్లో క్వాలిఫై అయ్యి ప్రాపర్ సిస్టమ్ ఉన్న ప్రాపర్గా ఎలిజిబిలిటీ కార్డ్స్, ఎలిజిబిలిటీ టీసీ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఆ నోటిఫికేషన్స్కి రెడీగా ఉంటే కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మైట్ బి కొన్ని రూరల్ గవర్నమెంట్ కాలేజెస్ అయి ఉండొచ్చు, రూరల్ ప్రైవేట్ కాలేజెస్ అయి ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా అదర్వైజ్ ఈవెన్ ప్రైవేట్ కాలేజీల్లో కూడా కొన్ని అడ్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ త్వరలో గవర్నమెంట్ ఆ లిస్ట్ అంతా వెబ్సైట్లో పెడుతుంది. టీజీ వెబ్సైట్లో దొరుకుతుంది ఈ లిస్ట్ ఆఫ్ ద వేకెన్సీస్ ఏవి ఎక్కడున్నాయి అనేది. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే ఎగ్జాంపుల్ జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ స్పెసిఫిక్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. ఆ నోటిఫికేషన్కి కరస్పాండింగ్గా జేఎన్టీయూ హైదరాబాద్లో ఈ అడ్మిషన్స్ అనేవి జరగబడతాయి. ఈ అడ్మిషన్స్ కూడా జనరల్గా ర్యాంక్ బేస్డ్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్పాట్ అడ్మిషన్స్ ఎస్పెషల్లీ జేఎన్టీయూ మొత్తము కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్. హైదరాబాద్ గాంధీ భవన్ పోలీసులు భారీ బందోబస్తు. గాంధీ భవన్కి విచ్చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి తరలిస్తున్న వైనం. శాశ్వతంగా ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. భారీ వర్షాలతో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో అంబర్పేట్ వద్ద ముషంబాగ్ బ్రిడ్జికి ఆనుకుంటూ వరద నీరు ప్రవహిస్తుంది. దాంతో అధికారులు ముషంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. దాంతో అంబర్పేట్ నుండి దిల్షునగర్ వెళ్లే వాహనదారులు మరో రహదారి గోల్నాకా బ్రిడ్జి నుండి రాకపోకలు సాగిస్తున్నారు.